గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. చుట్టుపక్కల చూడరా చిన్నవాడ, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ, కళ్ళ ముందు కటిక నిజం కానలేని గుట్టి జపం, సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానీయకు వ్యర్థం. చుట్టుపక్కల చూడరా చిన్నవాడ, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. ఓబు ఏంట్రా పాట? సొక్కల్ని నేల మీద చూసి నువ్వే నా పాట పాడేది? నాకైతే నవ్వొస్తా ఉందిరా. ఎందుకే ఎవరి గురించి పాడుతా ఉన్నావు? ఇంకెవరి గురించి మాయా? మన జగన్ రెడ్డి గురించి. కళ్ళ ముందు అమరావతి కనిపిస్తున్నా అది శ్మశానం అంటూ ఇంకా చొక్కల్లోనే చూస్తున్నాడని ఆ పాట పాడాను. ఓహో, ఆ వితండవాదన గురించి పాడుతున్నావా? అమరావతికి మేము వ్యతిరేకం కాదు గానీ అక్కడ అవినీతి జరిగిందని మళ్ళీ పాత పాట మొదలెట్టారు కదరా. అదే కదా మాయా వింత. అవినీతి నిజంగా జరిగి ఉంటే 5 ఏళ్ళు అధికారం మీ చేతిలోనే ఉంది కదా, ఎందుకు బయట పెట్టలేదని జనం అడుగుతున్నారు. సన్నాసి 5 ఏళ్ళు సీట్లు వేసారు, కమిటీలు వేసారు, ఇదిగో ఆఖరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఒక్క అంగళం అవినీతి అయినా నిరూపించగలిగారా? లేదు మాయా, ఒక్క ఆధారం కూడా చూపించలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ చదరపడుగుకి 14,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారని గొంతు చేయించుకుంటున్నారు. అది కదా అసలైన అబద్ధం. అమరావతిలో ప్రజా అవసరాల కోసం కట్టే మేడలకి 7,000 రూపాయలు ఖర్చు అవుతుంటే దాన్ని రెట్టింపు చేసేసి ప్రసారం చేస్తున్నారు. వీళ్ళకి రాజధాని కడితే కుంభకోణంలా కనిపిస్తుంది కానీ రుచికొండ మీద కట్టిన ప్యాలెస్ల కళకి ఆండం లేదేంటి మాయా? సరిగ్గా చెప్పారు ఓబు. తన విలాసం కోసం పర్యావరణాన్ని తొంగలోకి దొక్కి కట్టిన ఆ ప్యాలెస్ లో అడుగుకి 40,000 రూపాయలు ఖర్చు చేశారట కదా, అది అవినీతి కాదా? అమరావతి కోసం కట్టేవి వీళ్ళకి తప్పుగా కనిపిస్తున్నాయి. రాజ్యంగా కట్టుకున్న ప్యాలెస్లు మాత్రం ఒప్పంట. ఏం వాదిస్తున్నారు మాయా? అది వాళ్ళ నైజూరా. 5 ఏళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ అని వదలగొట్టారు. ఒక ఆధారం దొరకపోయేసరికి ఇప్పుడు కొత్త లెక్కలు తీస్తున్నారు. దీనివల్ల రాజధానికి వచ్చే పెట్టుబడులు పోయాయి కదా మాయా. అమరావతిని పేరుని ఎంత చెడగొట్టాలో అంత చెడగొట్టి దొబ్బారు వైసీపీ వాళ్ళు. చేశారు కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో కూడా వీళ్ళని మాటనే అవడం నమ్మట్లేదు. ఈ నిరాధారమైన అబద్ధాల వల్ల వాళ్ళ విశ్వసనీయత వెళ్ళగొట్టి వాళ్లే పోగొట్టేసుకుంటున్నారా. ఇప్పుడు కేంద్రం అమరావతికి 15,000 కోట్లు ఇస్తారంటే వీళ్ళకి మింగుడు పడట్లేదంట కదా మాయా? మింగుడు పడదు మరి. వాళ్ళ బ్యాంకు ఆసియా బ్యాంకు లాంటివి నిధులు ఇస్తున్నాయంటే అక్కడ అంతా పారదర్శకంగా ఉంది కాబట్టి కదా. నిజమే మాయా, ఆ బ్యాంకుల వాళ్ళు అన్ని తనిఖీ చేయకుండా పైసలు ఇస్తారా ఏంటే? ఆ చిన్న లాజిక్ మరిసిపోయి బురద చల్లుతున్నారు. అవినీతి ఉంటే ఆ అంతర్జాతీయ సంస్థలు ఒక పైసా కూడా విదల్చవు కదరా. జగన్ రెడ్డికి నిజంగా అమరావతి మీద అంత చిత్తశుద్ధి ఉంటే రుచికొండ లెక్కలు చెప్పాలి కదా మాయా? ఎక్కడ చెప్తాడురా? అది కేవలం తన సొంత విలాసం కోసం ప్రజల సొమ్ముని నీళ్లా ఖర్చు చేసి కట్టుకున్నది కదా. రాజధానిని 5 ఏళ్ళు మధ్యాహ్నంలో మార్చే ఇప్పుడు మళ్ళీ కుట్రలు చేయడం రాజకీయంగా ఆత్మహత్య కదా మాయా? నువ్వు అన్నది అక్షరాల నిజంరా ఓబు. అమరావతి అంటే 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం. దాని మీద అడ్డగోలు లెక్కలు చెప్తే ప్రజలు ఊరుకోరు. జనం ఇప్పుడు ప్యాలెస్ రాజకీయాలకి ప్రజా రాజధానికి మధ్య ఉన్న తేడా కనిపెట్టించారు మయో. కనిపెట్టారు కాబట్టి పోయిన ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు. ఆయన వీళ్ళకి ఇంకా కళ్ళు తెరుచుకోలేదు. మళ్ళీ అదే పాట పాడితే వైసీపీ పత్రం ఇంకా వేగంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా కుట్రలు చేసేవాడు ఎప్పుడు పైకి రాలేడురా. అభివృద్ధి అడ్డుకుంటే ప్రకృతి కూడా క్షమించదు. అసలు ఐకానిక్ కట్టడాలు సెక్రటరియట్లు ఇవన్నీ మన రాష్ట్రానికి గర్వ కారణం కదా మయ్యా. అవునరా, అత్యవసర ఖర్చుతో అద్భుతాలు చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని అవినీతిగా చిత్రీకరించడం ఏదో పని. అంటే వీళ్ళకి రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేదన్నమాట. అంతే కదా. రాజధాని లేని రాష్ట్రం అని అందరూ ఎక్కిరిస్తుంటాయి, వీళ్ళు మాత్రం ఇంకా స్టిక్కర్లు రాజకీయం చేస్తున్నారు. మరి ఆ రుచికొండ ప్యాలెస్ మీద విచారణ జరగదమ్మయ్యా? జరుగుతుందిరా. ప్రజల సొమ్ముని ఇలా ఇష్టం వచ్చినట్లు ఆడేస్తే లెక్క చెప్పాల్సిందే. జగన్ రెడ్డి చెబుతున్నదంతా అబద్ధమేననే ప్రజలు నమ్ముతున్నారు కదా. నమ్మడం ఏంట్రా, అది పచ్చి అబద్ధం అని తేలిపోయింది. 5 ఏళ్ళు అధికారం ఉండి నిరూపించుకోలేకపోయినప్పుడు నోరు మూసుకుని ఉండాలా. కానీ వీళ్ళు మాత్రం గొంతు చేయించుకుంటున్నారు అడుగుకు 14,000 అని. ఆ కూతులే వాళ్ళకి శాపం అవుతాయి. వాస్తవాలు మాట్లాడకుండా అబద్ధాలతో బతకాలనుకుంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళ బ్యాంకు డబ్బులు ఇస్తుంటే వీళ్ళకి కడుపు అంటే ఏంటి మయ్యా? పనులు మొదలైతే తమకి రాజకీయంగా పుట్టగదులు ఉండవని భయం రా సన్నాసి. అంటే రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదు కానీ వాళ్ళకి రాజకీయం కావాలి అంతేనా? అదే వాళ్ళ మార్కు రాజకీయం. అందుకే జనం వాళ్ళని దూరం పెట్టారు. నిజమేమయ్యా, ఇప్పుడు అమరావతికి మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ వెలుగులోకి వచ్చేస్తుంది. వస్తుంది మరి. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఉన్నప్పుడు పెట్టుబడులు అతంటారా అవే వచ్చేస్తాయి. ఈ వైసీపీ కుట్రలకి దాకవు కదమయ్యా. సాగవరా, అబద్ధం ఎన్నాళ్ళు ఆగుతుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది. సరేమయ్యా, నేను ఇక పనిలోకి వెళ్తాను. ఈ చొక్కల్లో చూపులు చూసే వాళ్ళ గురించి మనకెందుకులే. వెళ్ళు. కానీ ఒరే ఓబు,
చొక్కల వైపు చూస్తూ గట్టి మీద జాగ్రత్త రోయ్. జాగ్రత్తగా నడు. పంపు చెడి దగ్గర రత్తాలు ఊహించుకుంటా నడితే నడు విరిగిపోగలదు. మళ్ళీ మొదలెట్టావా? నీకు దండం కట్టేమయ్యా. రత్తాలు లేదు, రత్నకుమారి లేదు, నీ పోతున్నా. ఎల్లరా ఎర్రి నాకన్నా, నాకు నీ సంగతి తెలీదా? పో ఏటి పోతావో చూస్తాను. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.